నమస్తే మామ. గార్మెంట్ లోడ్ అయితే అన్‌లోడ్ అయితే చేస్తున్నాము. మా ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో గార్మెంట్ అయితే దింపేస్తున్నాం. ఒక్కొక్కటైతే 58-60 కేజీలు అయితే గార్మెంట్ బస్తాలైతే ఉంటాయన్నమాట. చూడండి మామ, మనకు జీవితం విలువ తెలియాలంటే మనం ఇంటి నుంచి తప్పుకోవాలి. అప్పుడే మన జీవితం విలువ, కష్టం విలువ, బాధ్యతల విలువ తెలుస్తాయి. అమ్మానాన్నలు కష్టపడి సంపాదిస్తుంటే, మనము ఎంజాయ్ చేస్తుంటే మనకు తెలియదు. ఎప్పుడైతే మనము రెక్కల కష్టంతో పని చేస్తామో, ఆ రోజే మన కష్టమేందో తెలుస్తుంది. అమ్మానాన్న కష్టము విలువ ఏందో తెలుస్తుంది మామ. అంతవరకు మనం ఎప్పుడైతే కష్టపడిందాక మనము పైసా విలువ, కష్టం విలువ, బాధ్యతల విలువ మనకు తెలియదు మామ. ఎప్పుడైతే మనం కష్టపడతామో ఆ రోజే మన విలువ ఏందో తెలుస్తుంది. నాన్నల కష్టం విలువ ఏందో తెలుస్తుంది. కరెక్టే కదా? ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు పెద్దలు, అన్నలు చాలా ఇబ్బందులుండి, చాలా కష్టాలు ఎదుర్కొని జీవితాన్ని నడిపేస్తున్నారు మామ. అలా ఉంటుంది కష్టం అంటే. మిడిల్ క్లాస్ ఎంత కష్టపడి పని చేసినా కానీ మామ, నలుగురిలో సంతోషంగా వెళ్ళిపోతుంది మామ. ఆ కష్టం ఏందో అనిపించదు. ఎంత బరువు చేసినా, ఎంత బరువు మోసినా కానీ నలుగురితో అట్లా సరదాగా చేస్తే ఆ కష్టం అంటూ అస్సలు ఉండనే ఉండదు మామ. అది మిడిల్ క్లాస్ లైఫ్ అంటే మామ. ఏమంటావు? మీరు కూడా ఇలా ప్రతిరోజు కష్టపడి పని చేస్తారా? నేనైతే అనుకుంటుంటా. ఇది మామ ఒక కూలీల కష్టం అంటే. ప్రతి ఒక్క కూలీ అన్నలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ కష్టపడుతూ ఇలా అయితే ప్రతిరోజు అయితే పనికైతే వస్తూనే ఉంటాను. నేను కూడా ఈరోజు నా గొల్లని ఇసిపెట్టి నేనైతే లోడుకి అయితే రావడం అయితే జరిగింది. చూడరి మరి ఎంత కష్టం ఉంటుందో. నేను మీ భారత ముద్దుబిడ్డ శివకృష్ణ యాదవ్. జై భారత్, జై యాదవ్. అందరూ నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు.